మన ముఖ్యమంత్రి మన రేవంత్ కూడా నేను ప్రెస్ వాళ్ళ నుంచి వాళ్ళ తరఫుకెళ్ళి మీరు నారాయణపేటకు మీటింగ్ చేసేటప్పుడు నారాయణపేట జిల్లా ఉంటుందా ఉండదా అనే దాని మీద మాకు స్పష్టత ఇవ్వాలని చెప్పి మేము కోరినాం. ఆ టాపిక్ కూడా తీయలేదు. నేను అనేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు బిజీగా ఉండి ఆయన టాపిక్ తీయలేదేమో కానీ మన లోకల్లో ఎమ్మెల్యే గారు ఉన్నారు, నాయకులు ఉన్నారు, మక్తల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. మన జిల్లాకు సంబంధించిన నాయకులు, జిల్లా పరిషత్ చైర్మన్ అందరూ ఉన్నారు. వాళ్ళు గుర్తు చేసింటే బాగుంటుండే. పేపర్లోనేమో ఆల్రెడీ నారాయణపేట జిల్లాను తీసేస్తున్నారని పేపర్లో వచ్చింది. ఏదో సోషల్ మీడియాలో వచ్చిందంటే ఎవరో వేసిందేమో ఇది కరెక్ట్ కాదు అనుకోవచ్చు, కానీ పేపర్లో వేసినాక మాత్రం మనం దాన్ని నమ్మవలసిందే. వాళ్ళకి అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే వేస్తారు. ఆల్రెడీ ఒక కమిటీని తయారు చేసాం, దాంట్లో ఆ కొత్త జిల్లాలను తీసేస్తున్నామని ఇచ్చిండ్రు. మన మా నారాయణపేట పరిస్థితి ఏంది? నారాయణపేట జిల్లాని ఎత్తేస్తే మాత్రం నేను బీఆర్ఎస్ పార్టీ తరఫుకెళ్ళి పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేసి ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఎక్కడిదక్కడ స్తంభింపజేస్తాం. మేము నారాయణపేట కర్ణాటకకు బార్డర్లో ఉండి తీసేసినట్ల అభివృద్ధికి నోచుకోలేదని చెప్పి పోయిన ఎలక్షన్ల టైంలో అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేసి సార్ మాకు జిల్లా కావాలంటే మా ప్రభుత్వం ఏర్పాటైందడే మేము దీనికి జిల్లా చేస్తామని చెప్పి ఆ రోజు ప్రామిస్ చేసి ఏర్పాటైనాక ఒకే ఒక నెల లోపల జిల్లా అనౌన్స్ చేసి అనౌన్స్ చేసినాక అది మెడికల్ కాలేజ్ కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఎస్పీ ఆఫీస్ కావచ్చు, జిల్లా కోర్టు కావచ్చు, అన్ని కూడా మనం శాంక్షన్ చేసుకున్నాం. చాలా మంది ఇన్వెస్ట్ చేసిండ్రు. 30 లక్షలకు ఎకరం ఉన్నది అది సింగారం చౌరస్తా కావచ్చు, లేకపోతే మెడికల్ కాలేజ్ ఏరియా కావచ్చు, 2 కోట్లకు ఎకరం అయింది. చాలా మంది ఇన్వెస్ట్ చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు జిల్లా లేదంటే వాళ్ళ గతి ఏంది? ఇక్కడ జిల్లా అయిందని చెప్పి వ్యాపారస్తులు వాళ్ళ షాపులన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి బ్యాంకుల లోన్లు చేసి పెద్ద షాపులు ఓపెన్ చేసింది. జిల్లా స్థాయికి తగ్గట్ల హోటళ్ళు కానీ షాపులు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసింది. వాళ్ళ గతి అంతా ఏంది? ఒకసారి ఆలోచించాలి. ఎట్టి పరిస్థితుల్లో మేము డిమాండ్ చేస్తున్నాం, ఇది జిల్లా ఉంటుంది అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయాలి. లేకపోతే మాత్రం ప్రజల ఆలోచన చేసి సరైన తీర్పు ఈ ఎంపీ ఎలక్షన్లో ఇస్తే అప్పుడన్నా ప్రభుత్వానికి కళ్ళు తెరుస్తుంటారేమని చెప్పి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. అది ఎట్లయిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన 5 నెలలకే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎట్లుందో వాళ్ళ తయారవుతుంది. బయటికి మాత్రం బుకాయిస్తున్నారు కరెంటు పోతలేదని. కరెంటు పోతుందో లేదో ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళున్న పత్రికా మిత్రులు మీకు తెలుసు. కరెంటు పోతుంటే పోతుందని రాయండి, పోకపోతే కరెంటు బ్రహ్మాండంగా ఉందని రాయండి, తప్పేం లేదు. ఈ 5 నెలలనే మోటార్లు కాలిపోతున్నావా లేదా? మీరు కూడా రోజు రోడ్ల మీద తిరుగుతుంటే మీకు కనిపిస్తున్నాయి. కాలిపోతున్నాయి అని రాయండి, కాలిపోకపోతే కాలిపోతలే అని రాయండి. కానీ గవర్నమెంట్ మాత్రం బుకాయిస్తుంది. మేము వరి కొనుగోలు కేంద్రాలు అన్ని ఓపెన్ చేసామంటారు. మళ్ళీ ఏడ ఓపెన్ చేస్తున్నారు, ఎన్ని కొన్నారు? సివిల్ సప్లైస్ వాళ్ళ దగ్గర అకౌంట్ ఉందా? ఇంతవరకు నారాయణపేట జిల్లాలో ఈ సీజన్లో ఎంతవరకు ఒడ్లు కొన్నాం? మార్కెట్లో పోయి నిన్న అడిగితే ఎవరు కుప్పలు పడ్డా ఎవరు కొన్నికే తయారు. వీళ్ళేమో మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. ఎలక్షన్లప్పుడేమో
ఆ వానకాలం పంటకే ఇస్తామన్నారు. ఎలక్షన్లు అయినాక ఈ వానకాలకి ఏరేమో స్వయాన అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు ఈ ఎండాకాలం పంటకి ఇస్తామని చెప్పి. ఇప్పుడేమో ఇప్పుడు కాదు మల పంటకు చూద్దామన్నట్టు. అంటే ప్రతిదీ కూడా అబద్ధం చెప్పి ఎన్నిసార్లు మోసం చేస్తారు. తాగనిక మంచినీళ్ళు కూడా పైప్ పగిలిపోయి 4 రోజులు అయితే ఇంతవరకు దాన్ని అడిగేటోళ్ళు లేడు. ఇంతవరకు రిపేర్ కాదు, నీళ్ళు వస్తలేవు, అసలు ఎవరు పట్టించుకుంటలేరు. దయచేసి చెప్తున్నా, నేను అనుకుంటా ఈ ఎంపీ ఎలక్షన్ అయిపోయినాక తాగనిక నీళ్ళు కూడా ఉండవు. అది ఉన్న పరిస్థితి. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, వెంటనే స్పందించి నారాయణపేట జిల్లా మీద వాళ్ళ అనుకున్నది ఏందో, ఆ గవర్నమెంట్ వైఖరి ఏందో స్వయాన ముఖ్యమంత్రి జిల్లా కాబట్టి ముఖ్యమంత్రి గారే దాని మీద స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను జిల్లా ప్రజల తరఫున, మా బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. స్పందించకుండా అట్లే బుకాయించి ఇంకో 10 రోజులు వీళ్ళేం చేసుకుంటారు లేని బుకాయించి జిల్లాను క్యాన్సల్ చేస్తే మాత్రం పెద్ద ఎత్తున మళ్ళా మేము పోరాటం చేయవలసి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. ఇదే ఎలక్షన్ టైంలో కాన్కూర్తిని మండలం చేస్తాం, కోటకొండను మండలం చేస్తాం అని చెప్పిన వాళ్ళు ఇవాళ జిల్లానే తీసేస్తున్నారు. ఇక కొత్త మండలాల్లో ఏం చేస్తారు? ఈ ఎలక్షన్లో దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? ఉగాది లోపల 2 కొత్త మండలాలు చేసి తీర్తామని చెప్పారు. వేలకొండలో కూడా గార్లపాటు మండలం చేస్తామని చెప్పారు. ఏం మాట్లాడుతున్నారు? అధికారం ఉందని చెప్పి నోరు మూపియాలని చెప్పి చాలా మందిని భయభ్రాంతులు కూడా చేస్తున్నారు. ఈ అధికారులు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు, ఎందుకో నాకు అర్థమైతలేదు. ఏడ చూసినా కూడా ఇసుక మాఫియా, ఒండు మాఫియా తయారైంది. ఒండు అనేది ధనవాడ మండలం పెద్ద చెరువు ఇన్నేళ్ల నుంచి ఇది కాలేదు. ఎవరైనా తీసుకోకపోతే రైతులకు ఇవ్వాలి, కానీ ఇక్కపట్టి వాళ్ళకు 750 రూపాయలు అని చెప్పి వాళ్ళు ఏదో ఇస్తున్నారు. రోజు 10 లారీల ఇది తీసుకుంటారు, పర్మిషన్ తీసుకుంటారు. 100 లారీలు ప్రొక్లైన్ పెట్టి తీస్తున్నారు. 6,000కు ఒక లారీ అమ్ముకుంటున్నారు. ఏ పోలీస్ అధికారి కానీ ఏ రెవెన్యూ అధికారి కానీ దాని గురించి మాట్లాడలేకపోతున్నారు. అందరు నోరు ఊపిస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రతి దానికి కూడా పోరాడవలసి వస్తుంది. నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, మీరు చేసింది ఏం లేదు, ఉన్నదాన్ని మీరు ఖరాబ్ చేసి మీరు జిల్లాను ఇచ్చేస్తామంటే కాదు. ఎస్పీ ఆఫీస్ టెండర్ అయిపోయింది, దామరగిద్ద రోడ్డుకు జాగం కూడా సాఫ్ చేసి పెట్టింది. మళ్ళీ ఎందుకు కడతలేరు? 5 నెలలు అయింది కదా, ఎందుకు పాత టెండర్లు రద్దు చేయాలనుకుంటున్నారు? దాని మతలబ్ ఏంది? దామరగిద్దల 2-3 రోడ్లు టెండర్ అయిన రోడ్లకు కూడా టెండర్లు ఎందుకు క్యాన్సల్ చేసిండ్రు? ఒకసారి ఆలోచన చేయాలి. మరికెళ్ళ మండల్ కాంప్లెక్స్ ఎందుకు స్టాప్ చేసిండ్రు? దాదాపు 80% కంప్లీట్ అయింది, దాన్ని ఎందుకు స్టాప్ చేసిండ్రు? ఎందుకు అడుగుతలేరు? ఒకసారి దీని అన్నిటికీ కూడా జవాబు చెప్పవలసి వస్తుంది. జవాబు చెప్పకుండా ఇట్లే బుకాయించి మేము ప్రభుత్వం ఉందని పోతే మాత్రం ముందు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫుకి వెళ్ళి ఉద్యమం చేయవలసి వస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 రోజుల్లోనే వాళ్ళు జిల్లా గురించి స్వయాన ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి జిల్లా కాబట్టి స్వయాన ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా గురించి స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ప్రజల దగ్గరికి ఓట్ల కోసం అడగటానికి మేము పోతుంటే పల్లెటూరులో
ఎవరు కూడా సార్ మేము తప్పు చేసినాం, మేము ఏదో ఆశపడి ఇంకా మంచిదవుతుందని చెప్పి కాంగ్రెస్కు ఓట్లు వేసినాం, కానీ మోసపోయినాం సార్. రైతులు చాలా బాధపడుతున్నారు సార్. కరెంట్ కరెక్ట్ వస్తలేదు, నీళ్లు కరెక్ట్ వస్తలేవు, రైతు బంధు అందరికి పడలేదు, ఊరికే బుకాయిస్తున్నారు. నాకు ఇలా దామరగిద్దకు పోతే ఆడ చెప్తున్నారు సార్ 3 ఎకరాలలో కూడా కొంతమందికి ఇంకా పెండింగ్ ఉంది సార్. అంటే రైతు బంధు రైతులకు లాగోడికి ఇవ్వాల్సిన టైం పోయి చేన్లు కోసి కళ్ళాల్లో ఒడ్లుంటే కూడా ఇంతవరకు రైతు బంధు పడలేదు. మేము చాలా తప్పు పని చేసాం. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంతవరకు ఒడ్లన్నీ కొనుక్కపోతుంది. ఇప్పుడేమో మేము అన్ని ఒడ్ల కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసినామని చెప్పి ప్రెస్ మీద ముందల ఇస్తున్నారు. కానీ ఎంత కొన్నారో అడిగితే కూడా ఎవరు చెప్తలేరు, ఎవరు కొంటలేరు సార్. కొన్ని ఊర్లో పోతే ఒక విచిత్రమైన సంఘటన, నా సొంత ఊర్లో, అరే ఎందుకనే కొంటలేరు, వరి కొనుగోలు కేంద్రం ఓపెన్ అయింది కదా అంటే వాళ్ళు ఏమంటున్నారు, అలా సంచులు రాలే, ఆయన ఈసారి ఒడ్లు తక్కువ వచ్చినాయి, ఒకే దినం మాకు 400 సంచులు వస్తే మేము కొంటాము, లారీ వస్తుంది, లేకపోతే మేము ఇక్కడ పెట్టుకోనికి మాకు ఇబ్బంది అవుతుంది అనే విచిత్రమైన పరిస్థితి. ఆ ఒడ్లన్నీ తీసుకుపోయి రైస్ మిల్ వేసిన దాకా వాళ్ళకు రిసిప్ట్ రాదు, కాంట రాదు. కాంట రాకుండా మీకు పైసలు పడవు. రైతులు అయోమయంగా స్థితిలో ఉన్నారు. మేము తప్పు చేసినాం. ఆడోళ్ళు అంటున్నారు సార్ 4,000 ఇస్తామంటే మోసపోయినాం సార్, ఆ 2,000 కూడా మాకు ఒక నెల మిస్ చేసిండ్రు, ఎవరు అడిగే నాదు లేడు. గ్యాస్ ఇస్తామన్నారు, ఇంతవరకు ఒకసారి గ్యాస్ ఇవ్వలేదు. ఏమన్నా అంటే రైతు బంధు ఎందుకు వస్తలేదా, ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తే ఎలక్షన్ కోడ్ అంటారు. నేను ఒకటే వాళ్ళే అంటున్నారు సార్ ఎలక్షన్ కోడ్ అంటే ఇది ఆన్ గోయింగ్ కదా సార్, అందరికి ఇస్తూనే ఉన్నారు కంటిన్యూగా, మేమేం పాపం చేసినాం, ఇవ్వాలి కదా, వద్దన్నారా, లేకపోతే ఎవరన్నా కంప్లైంట్ చేసిందా అని చాలా ఇబ్బందులు పడుతున్నారు. తప్పు చేసినాం అనేది ఒక పశ్చాత్తాపం వచ్చింది. కాంగ్రెస్ నాయకులు ఏ ఊర్లో కూడా ఓట్లు అడిగే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మన్ని శ్రీనివాసరెడ్డి గారు కంపల్సరీ పెద్ద మెజార్టీతోన గెలుస్తాడని చెప్పి మీ ద్వారా నేను మీకు అందరు కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మేము పల్లెటూరులో తిరుగుతుంటే స్టార్టింగ్లో అన్నారు అరే ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా యాక్టివ్ కాలేదని. గత 3 రోజుల నుంచి మేము ప్రతి ఊరిలో కూడా తిరుగుతున్నాం. మంచి స్పందన ఉంది. తప్పకుండా ఈసారి భారీ మెజార్టీతోన మన మన్నె శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.